తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆల్సో చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇన్ని శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏం చేస్తారు అని చెప్పేసి. వాటిలో కొంచెం కొంచెం ఐడియా వచ్చింది ఈ మధ్య, అది కొంతమంది చెప్తున్నారు. బట్ మీరు అయితే వెరీ ఎర్లీ డేస్ లో స్టార్ట్ చేశారు, అప్పుడు అంత జ్యువెలరీ హెవీ వేసుకునే వాళ్ళు కాదు కదా, అండ్ వెరీ సింపుల్ గా మంచి సాఫ్ట్ కైండ్ ఆఫ్ శారీస్ కానీ అవన్నీ ఉండేవి కదా. సో అవంతా వాట్ డిడ్ యూ డూ అంటే ఇప్పుడంతా? ఓకే, సో ఫస్ట్లీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో టీవీ చేయడం, ఇది కూడా ఒక చాలా పెద్ద చేంజ్ వచ్చింది టీవీ ఇండస్ట్రీలో. అవుట్ఫిట్స్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేసేవారు, కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అంతా వాళ్ళదే. తర్వాత ఈ ప్రొడక్షన్ వాల్యూస్ చేంజ్ అవ్వడంతో ఇంకా ఆర్టిస్ట్ ఓన్ అవుట్ఫిట్స్ తీసుకురావాలి అని స్టార్ట్ అయింది. సో స్టార్టింగ్లో అయితే నేను వెన్ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై కలెక్షన్, ఆ టైంలో ఐ యూస్ టు కీప్ దెమ్ వెరీ మంచిగా జాగ్రత్తగా. ఐ యూస్ టు ఫోల్డ్ దెమ్, కీప్ దెమ్ నైస్లీ. అండ్ కొన్ని లైక్ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు ఆ సారీస్. అలా రిపీట్ చేయకూడదు అని రూల్ ఏం లేదు. అండ్ వేరే సీరియల్స్కి కూడా రిపీట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ మై క్యారెక్టర్. సో వీ యూస్ టు రిపీట్. అండ్ ఎప్పుడైతే ఓకే ఇది చాలా ఎక్కువ వాడేసాను బట్ ఇట్స్ స్టిల్ ఇన్ అ గుడ్ కండిషన్ అంటే ఐ యూస్ టు గివ్ ఇట్ అవే. మళ్ళీ టు కాస్ట్యూమర్సే ఇచ్చేదాన్ని నేను ఒక్కొక్కసారి, బికాజ్ వాళ్ళు వేరే సీరియల్స్కి కాస్ట్యూమ్స్కి వాళ్ళు వాడుకుంటారు కదా అని. లేదంటే మా స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. ఎవరికి కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే యా. అండ్ ఆల్సో అప్పట్లో వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది, దెన్ ఆఫ్టర్ ఫేజెస్ వైజ్ గా మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తుంటే మీరు సీరియల్స్ చూస్తారా అసలు? ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉన్న సీరియల్స్ కానీ నేను అప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదా? సో మీరు యాక్ట్ చేసిన సీరియల్స్ కూడా చూడలేదా? సమ్ టైమ్స్, ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని. బట్ అంటే నాకు టీవీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అలా అని మూవీస్ ఆల్సో నాట్ మై కప్ ఆఫ్ టీ నిజంగా చెప్పాలంటే. I like all the Netflix web series and all that. I really enjoy all that. Yeah. But web series and all kuda you can try kada ma. I'm done. Acting cheyodda asalu. Okay. So నాకు అది ఆలోచిస్తేనే ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది తెలుసా. బికాజ్ టైమింగ్స్ అండ్ ఆల్ దాట్ ఆర్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ నౌ. నాకు అప్పట్లాగా ఐ కాంట్ వర్క్ లైక్ 12 to 14 hours in a day or even lesser than that. I can't work. Okay. I'm done. బట్ అంత ఇంటెన్స్ ఎమోషన్స్ మీరు ఎమోట్ చేయాలి కదా. సో అప్పుడు అవన్నీ చేస్తున్నప్పుడు కానీ మీ థాట్ ప్రాసెస్లో కానీ లేదంటే రియల్ లైఫ్ పర్సనాలిటీ మీద కానీ ఏదైనా ఎఫెక్ట్ ఏమైనా పడినట్టుగా అనిపించిందా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం? అస్సలు లేదు. లైక్ దాట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. ఆ సెపరేషన్ ఉండాలి, అప్పుడే మనము క్లారిటీగా యాజ్ అ పర్సన్ యూ కెన్ రిమైన్ సేన్. ఐ ఫీల్ ఇఫ్ ఆ సెపరేషన్ ఉంటే, ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ మన లోపలికి వచ్చేస్తుందో, లైక్ దట్ ఈస్ అ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కొంతమంది మెథడ్ యాక్టర్స్ కానీ అవన్నీ వాళ్ళు దే లివ్ లైక్ దట్ క్యారెక్టర్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దాట్. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ దట్ ఐ ఫాలో. నాకు డిటాచ్ అయిపోతుంది వెంటనే. అలా అని చెప్పి ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్ ఫ్రమ్ ద స్టార్ట్. ఇనిషియలీ నేను ఓన్లీ మెయిన్ లీడ్స్ చేశాను ఇనిషియలీ. సో ఐ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ ద హీరోయిన్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. స్టార్టింగ్లో, విచ్ ఇస్ ఓకే. ఐ థింక్ యూ కెన్ బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. సో నాకు అలా అనిపించేది. అండ్ ఒక ఎలా చెప్పాలి, లైక్ చాలామంది స్టార్టింగ్లో ఒకటి ఇంగ్రెయిన్ చేసేస్తాను మనల్ని మన మైండ్లో. అండ్ దట్ టైమ్ యూఆర్ రియలీ యంగ్ అండ్ ఐ ఎంటర్డ్ ది ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ 19. సో ఏం ఇంగ్రెయిన్ చేసేస్తారంటే లైక్ మిగతా వాళ్ళందరూ విమెన్ని కాంపిటీషన్ లాగా చూడాలి మనం. సో దాట్ వాజ్ వన్ థింగ్ విచ్ అన్లర్న్ చేయడానికి నాకు చాలా టైం పడింది. ఒక రైవల్రీ లాగా వాళ్ళు అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు చెప్పేస్తారు, మీరైతే ఇంత ఇది చేస్తారు, చాలా బాగుంటారు, అలా చేస్తారు, హెయిర్ స్టైల్. వాళ్ళు తెలుసా మీకు ఎలా చేస్తారు? మరి వాళ్ళు తెలుసా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? ఐ యూస్ టు బి లైక్ ఓకే దే ఆర్ కాంపిటీషన్, హ్యావ్ టు బి ఇన్ కాంపిటీషన్ విత్ దెమ్. అలా అయ్యేది నాకు. కానీ స్లోలీ ఏంటంటే ఐ లెర్న్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు చెప్పే మాటలు అంతా మనం వినకూడదు. మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ అని చెప్పి వచ్చింది. అండ్ వన్స్ ఐ హ్యావ్ రియలైజ్ దట్ అలా క్యారెక్టర్ని రియల్గా ఎఫెక్ట్ చేయకూడదు మన రియల్ క్యారెక్టర్ని, అదర్వైజ్ లాస్ మనకే.
ఇంకా బయట వాళ్ళు చెప్పేసి మంచిగా ఎక్కించి వెళ్ళిపోతారు. బట్ లాస్ మనకి. ఓకే. బట్ ఎక్కువగా చెప్పేది మేకప్ డిపార్ట్‌మెంట్ ఆర్ అసిస్టెంట్స్ కదా! ఎందుకంటే దోస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ క్లోజెస్ట్ టు యూ. ఇంటరాక్ట్ అ లాట్ విత్ దెమ్. నో సో సో అక్కడ వాళ్ళు అలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ త్రూయే మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎందుకంటే ఆ టైంలో రెడీ అయ్యే టైంలో కొంచెం రిలాక్స్డ్ మోడ్‌లో ఉంటాము ఆర్ ఎక్కువ మాట్లాడతాం వాళ్ళతో కదా! ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు కూడా అది కదా ఏంటంటే దే టెల్ యూ దట్ మీరైతే అసలు ఏమి అడగరమ్మా, మీ ప్రొడక్షన్లో అసలు ఏమి అడగరు, అక్కడ ఆ హీరోయిన్ ఏమేమి అడుగుతుంది తెలుసా, మరి ఇస్తారా వాళ్ళు? నేను కూడా అడగాలి అయితే. ఏదైనా అడిగారా అలా, మరి ఏదైనా చేంజ్ చేశారా? ఐ థింక్ సో. యా చాలా వరకు నాకు ఎఫెక్ట్ అయింది. అండ్ ఐ యూస్ టు బీ లైక్ అచ్చా ఇలా కూడా అడగొచ్చా, అలా కూడా అడగొచ్చా అని చెప్పి. ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఎగ్జాక్ట్లీ, బట్ యా అప్పుడు నేను డిమాండ్స్ పెంచాను కొంచెం. టైం వచ్చింది. బట్ కొంతమంది సెట్స్లో కానీ ఇలాంటి ఇలా మేకప్ డిపార్ట్మెంట్తో కానీ అసిస్టెంట్స్తో కానీ కొంచెం రూడ్గా ఉంటారు. అది చూపిస్తారనమాట, అథారిటీ చూపిస్తారు, డిమాండ్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ థింక్ మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అలాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి ఆల్వేస్ పొలైట్ అండ్ ఐ ఫీల్ దాట్ దేర్ ఇస్ డిగ్నిటీ ఇన్ లేబర్. ఏ పని ఎవరైనా చేస్తున్నారంటే అది వాళ్ళ పని, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బెస్ట్ వాళ్ళ పనికి ఇస్తున్నారు. హూ ఆర్ వీ టు క్రియేట్ దట్ హైరార్కీ that I am above you, you are under me. That is something that I never indulged in. అంటే కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకొని పెరుగుతాము. సో దీస్ ఆర్ మై కోర్ వాల్యూస్. నేను ఎప్పుడు ఎవరిని అలా బాధ పెట్టలేదు. అండ్ you're from Rajasthan కదా మ్యామ్, అండ్ ఆల్సో సెటిల్డ్ ఇన్ కోల్కతా అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ రాజస్థాన్. మేబీ ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఒరిజినేటెడ్ ఫ్రమ్ రాజస్థాన్. అక్కడి నుంచి క్యాల్కటాకి వెళ్ళారు మా వాళ్ళు, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో ఆ తర్వాత గ్రాండ్ ఫాదర్స్ జనరేషన్ నుంచి డిఫరెంట్ సిటీస్లో బిజినెస్ యాజ్ వీ వర్ గ్రోయింగ్ అలా డిఫరెంట్ సిటీస్లో సెటిల్ అయ్యారనమాట. సో యా మోర్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ కెన్ సే, బికాజ్ మొత్తం చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఓకే. బట్ ఎవరికి తెలీదు అంటే చూడంగానే కానీ లేదంటే మిమ్మల్ని తెలుగు సీరియల్స్లోనే చూస్తాం కాబట్టి తెలుగు పర్సనే అనుకుంటాము. సో మార్వాడి ఇదంతా అసలు ఏ స్టఫ్ కూడా తెలీదు. అసలు తెలియదు. అండ్ ఇప్పుడు